తిరుపతి ఇందిరమ్మ ఇల్లు అని ఫస్ట్ నంబర్ నాకే రావాలి ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఇది దాని గురించి గొడవ పెట్టుకున్న పక్క వాళ్ళకి వచ్చింది, ఈడ పుట్టి ఇక్కడ పెరిగిన నాకు రాలేదు. 9 మంది మా కుటుంబం. సొంత ఊరు ఇక్కడనేనా? సొంత ఊరు. 9 మంది, 2 కొడుకులు కిరాయి ఉంటారు, నేను గుడిసెలు ఉంటాను. ఏం పని చేస్తారు అంకుల్? మామూలు కూలి పని చేస్తాను. నా భార్య కూలి పని చేస్తుంది. మీ 2 ముసలి వాళ్ళు వేరే ఉంటున్నాం, 2 కొడుకులు వేరే ఉంటారు. ఆ ఇల్లు లేదు, ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు లేదు. పక్క వాళ్ళకు వేరే వాళ్ళకి వచ్చింది, మాకు రాలే. ఫస్ట్ మాకు రావాల్సింది వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలే. దాని వాళ్ళు చెప్పుకుంటారు కదా, నాయకులు లీడర్లు వాళ్ళు చెప్పుకుంటారు పేద ప్రజలకి పేదోళ్ళకి అనేది అంతా డూబిపోయింది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు ఇల్లు. ఇప్పుడైతే మాకు రాలేదు, దాని గురించి గొడవ పెట్టుకుంటాను. చెప్పచ్చు మీ కౌన్సిలర్కో మీ ఎమ్మెల్యేకో చెప్తే మళ్ళీ 2వ దానికి ఇస్తా అంటారు. ఇక 2వది అంతా అయిపోయినాక 2వ దానికి ఏమి ఇస్తారు? ఇక అంతే. అదే మీ ఇంట్లో 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? రేషన్ బియ్యం అయితే వస్తున్నాయి. ఫ్రీ కరెంటు ఫ్రీ లేదు, లేదు అసలు. 500 గ్యాస్ కొత్త అది కూడా ఏది లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీ కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా ఇప్పుడు? ఏం కాంగ్రెస్ పార్టీ ఏమున్నది, మాకు వచ్చే రాకుండా చేసిరి. మేము ఉన్నది లీడర్లదే నడుతుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇంటి ఇచ్చిరి, మరి లీడర్లే నడుతుంది, మాది ఏం నడతలేదు. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి దాని గురించి. మాకు పక్క వాళ్ళకు 2-3 వచ్చింది, వాళ్ళకు మొన్న వచ్చిన వాళ్ళకు. నేను 40 ఏళ్ళు 45 ఏళ్ళ బట్టి ఇక్కడ ఉంటాను, నాకు రాలే. మీ ఎమ్మెల్యే చెప్పారా? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే మక్కన్ సింగ్. నా కోడలు కూడా పోయి వాళ్ళకు ఒకసారి చెప్పింది, అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది అమ్మ అన్నది, రాలే. వేరే వాళ్ళకి వచ్చింది. ఏమైనా పనులు చేస్తుండ మీ ఎమ్మెల్యే? ఇవరకైతే ఏం పనులు లేవు మాది. 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఏం పని చేయలేదా? ఏం పని లేదు ఇక్కడ ఈ ఈ ఏరియాకు, చంద్రశేఖర ఏరియాకి అయితే ఇవరకైతే ఏం పని లేదు. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ కోల్కాడ చంద్ర. ఆయన ఎట్లా ఉండే అప్పుడు? అప్పుడు బాగానే ఉండే, అప్పుడు బాగా ఇల్లు రోడ్లు ఇల్లు అన్నీ మంచిగానే ఉండే. అప్పుడు చేసినాయి. ఇప్పుడైతే ఇంకా వేరే ఈ ఏరియాకైతే ఏది అమలు కాదు ఇంకా. సో అంకుల్ ఇప్పుడు గత పరిపాలన చూసారు, ఇప్పుడు పరిపాలన ఎవరిది మంచిగా ఉన్నది? ఎవరికి ఇంకేం చెప్పొస్తుంది చెప్పు. అప్పుడు వాళ్ళకి అంటే చేసారు, ఇండ్లు ఇస్తా అన్నారు, అది రాలే ఆ ప్రభుత్వం. అది అప్పుడు వచ్చే టైంకే అది బంద్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇది వరకు ఇది ఏది లేదు. ఇస్తా అన్నారు, కథ ఏం లేదు. 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పారు. ఏది 100 రోజులు కాదు, సంఖ్య ఇంకా 2 ఏళ్ళు అయితే అయిపోతుంది. ఇంకేం ఇస్తారు? అయిపోయాయి, ఇంకేమున్నాయి? ఇద్దరు ప్రభుత్వం పోల్చుకుంటే ఎవరిది మంచిగా ఉండే? అప్పుడు టీఆర్ఎస్దే బాగుండే, అప్పుడు బాగా అదే ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఒక సన్న బియ్యం అంటే అది ఏం సన్న బియ్యం, మా ఇంటే సన్న బియ్యం ఇచ్చాడు, అది ఏం లాభం? ఇచ్చేం లాభం ఉందా? అవి మంచిగా ఒకటి దొడ్డుది, ఒకటి సన్నపుది, అది జల్లెడ పట్టుకొని తింటాను. అదే. నీ ఏజ్ ఎంత? నాకు 55 ఉండే, 55 56 రాకుంటే. ఓకే, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ టీఆర్ఎస్ఏ కోరుకుంటారు. అదే వస్తుందా పక్క? అదైతే గ్యారంటీగా. అప్పుడు మన నాయకులు మంచిగా అయితే టీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ ఏమేమి పనులు చేసిండే పేద ప్రజల కోసం? అప్పుడు బాగానే చేసిండు, ప్రజల గురించి అంటే బాగానే చేసిండు, చేయలేదని కాదు కానీ మంచిగా చేసి. మీ మాజీ ఎమ్మెల్యే మంచోడేనా ఇప్పుడు? మంచోడే కానీ మనోళ్ళు మంచోళ్ళు కాక ఆయన అదే అయిండు. అదే అదే అప్పుడు అవే రోజులు బాగుండే. రమేష్. ఎక్కడ మీది? ఇక్కడ మన డబల్ బెడ్రూమ్ ముంగట. లోకలే. ఎట్లా మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? 6 గ్యారెంటీ అమలు ఏం లేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా నీకు? ఇందిరమ్మ ఇల్లు అంటే మాకు ఎన్టీపీసీ వాళ్ళు ఇచ్చారు, ఇంక ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వలే. ఇంట్లో ఫ్రీ కరెంట్ కానీ 500కి గ్యాస్ ఏది లేదు, కరెంట్ లేదు, గ్యాస్ లేదు. అమ్మ ఉందా ఇంటికాడ? అమ్మ నాన్నదని పేరు. ఆంటీ ఉందా? ఆంటీ. అమ్మకు వస్తుందా 2500? 2500 వస్తుందా? ఏడు చనిపోయినా ఎట్లా ఇస్తారు? ఎట్లా నీకు పింఛన్ వస్తుందా? నాకు ఇంకా పింఛన్ రాలే, రాపించుకోవాలి. ఎంత ఉంది నీ వయసు? 62. అప్లై చేసుకోలేదా మరి? చేసిన, వస్తా అంటారు కానీ ఇక ఎన్ని రోజులు పడుతుందో వచ్చేవరకు. అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ చెప్పలేదా? ఎమ్మెల్యే మాకు ఎక్కడ కార్పొరేట్ అండి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే మనకు మక్కన్ సింగ్. ఎట్లుంది ఆయన పనితీరు?
ఇక ఆయన మనకైతే ఇంతవరకు ఏం లేదు, కౌన్సిలర్ చూసుకుంటాడు. ఏమైనా అభివృద్ధి చేసిండా మీకు 2.5 సంవత్సరాలు అయింది గెలిచి? మాకైతే ఇంతవరకు ఏం చేయలేదు. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ అంతకుముందా, అంతకుముందు మన చందరు. చంద్రన్ ఉండే. ఎట్లా ఉన్నాయి ఆయన పనితీరు? ఆయన అప్పుడు మంచిగా ఉండే. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉందా లేదా ఎట్లా? ఓకే, మంచిగా ఉండేది, మంచిగా ఉండేది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ఏ ప్రభుత్వం మంచిగా ఉన్నది? ఏ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన కావచ్చు ఇదే బాధ అవుతుంది. అన్ని కూలర్ కొట్టుడు అని చేసుడు అంగడి. ఇక్కడ కూడా కూల కొడుతుందా? ఆడుచు డబుల్ బెడ్రూమ్ అని కట్టిరు, ఇంతవరకు ఎత్తలేరు, ఇచ్చుడే లేదు. ఓకే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మంచిగా ఉన్నారా లేకుంటే ఈ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఓకే. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇక మనకైతే కాంగ్రెస్ అయితే రావద్దు. ఎందుకు అంత మాట? ఎందుకంటే మనకి ఏం చేస్తుండు, ఏమైనా అభివృద్ధి చేస్తుండా? చేస్తున్నట ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నా. ఎక్కడ ఇస్తాడు ఇందిరమ్మ ఇల్లు? ఏడున్నాయి, ఎక్కడ ఇస్తాడు? ఏ చెట్టులోకే ఇస్తాడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తుండే కదా రేవంత్ రెడ్డి. ఏ తెలియదు మనకు ఎన్ని సంవత్సరాలు ఏమో తిప్పలేము. మళ్ళీ కేసీఆర్ రావాలంటావు? ఇక కేసీఆర్ వస్తేనే కొంచెం మనకైతే మంచిగా ఉంటుందిలే. మంచి పనులు చేసిండు ఆయన. వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కొంచెం మంచిగా చేసిండులే.